ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు నామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనము. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన పోలిన బోధకుడెవడు? ఈ యొక్క వచనములో యోబు గ్రంథం 36 అధ్యాయము 22వ వచనములో దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, ఘనత వహించిన వాడై ఉన్నాడు, అలాగనే బోధకుడై ఉన్నాడు. దేవుడు శక్తిమంతుడు. ప్రభువైన క్రీస్తు వారు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త. ఈ యొక్క భూమిని సృష్టించి భూమి మీద చెట్లను, ఫలములను, జంతువులను, పక్షులను, జలచరములను, నీటిని, ఆహారమును, పండ్లను, వాటి అవసరతలను బట్టి వాటికి ప్రభువైన క్రీస్తు వారు దయచేసెను. సర్వమును సృష్టించినటువంటి శక్తిమంతుడైన దేవుడు, ఘనత వహించిన వాడు, ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ లోకములో మనల్ని కూడా ప్రభు అయిన క్రీస్తు వారే తన శక్తి చేత, తన యొక్క బలము చేత ఘనత వహించిన వాడై మనలను తన పోలిక చొప్పున సృష్టించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు ప్రభు అయిన క్రీస్తు వారు. అలాగునే ఈ లోకంలో ఆయా వ్యక్తులు పూజిస్తున్నటువంటి ఆయా దేవతల కంటే చాలా శక్తిమంతుడు. అవి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి క్రియలు చేయవు. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు సర్వమును చేయగల శక్తిమంతుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, నడిచే దేవుడు, మనతో నడిచే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన చేయి తన చేతిలో పట్టుకొని నడిపించే దేవుడు. కాబట్టి యేసు క్రీస్తు వారు శక్తిమంతుడు, ఘనత వహించిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రము కలుగునుగాక. అలాగునే మూడవ అంశము బోధకుడు, మంచి బోధకుడు. ఈ లోకములో చూసి ఉన్నాము మనము. బోధకులమని చెప్పుకునేవారు ఏ విధంగా బోధిస్తున్నారు? లోకానుసారంగా బోధిస్తున్నారా, లోక జ్ఞానమును బోధిస్తున్నారా అనేది మనము పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారైతే పాపము చేయవద్దని, వ్యభిచరించవద్దని, ధనాపేక్ష మనకు పడదని, వ్యభిచారములు, విగ్రహారాధన, పాపము, అబద్ధము, కామ, క్రోధ, మద మత్సరములన్నీ కూడా తీసివేసుకొని పరిశుద్ధంగా జీవించాలని ప్రభు అయిన క్రీస్తు వారు బోధించి ఉన్నారు. సాతాను సంబంధమైన బోధకులైతే నువ్వు విగ్రహారాధన చేయవచ్చు, విగ్రహారాధన చేసిన వాటిని తినవచ్చు, పూజించిన వాటిని తినవచ్చు, పాపము చేయవచ్చు, వ్యభిచరించవచ్చు, ఇంకా నరహత్యలు చేయవచ్చు అని వారు బోధిస్తారు. వారు సాతాను సంబంధులు. ఈ యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు మనకు రెండు విషయములు తెలియపరుచున్నాడు. మంచిని బోధించే నేను మీకు కావాలా? మంచి బోధకుడైనటువంటి నేను మీకు కావాలా? సర్వశక్తివంతుడైనటువంటి దేవుడినైన నేను మీకు కావాలా? ఘనతను దయచేసే దేవుడనైనటువంటి నేను మీకు కావాలా? లేదా సాతాను సంబంధమైన, లోక సంబంధమైన బోధకులు, లోక సంబంధమైన తుచ్చమైన శక్తిమంతులు కావాలా అని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయంలో ప్రశ్నగా మనలను అడుగుచున్నాడు. కాబట్టి ఈ లోకములో మనము ఎవరిని శక్తిమంతులుగా ఎంచాలంటే ప్రభు అయిన క్రీస్తు వారు సర్వలోకమును సృష్టించిన శక్తిమంతుడు, ఘనత వహించిన దేవుడు,
మంచి బోధలు చేసి మనలను మంచి మార్గములో, పరలోక రాజ్యములో ఆయన బాటలో నడిపించే జీవ జలముల ఊట యొద్దకు నడిపించే దేవునిగా, మంచి బోధకునిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారిని మనము పోలి, మంచి బోధకుడైనటువంటి క్రీస్తు మాటలు విని ఆయనను పోలి మనము జీవించాలని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయంలో తెలియపరుచున్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.